అందరికీ నమస్కారం. ఎకోరిజ్ ఫార్మ్స్ అండ్ పెట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. గిరిరాజా కోళ్లను ఇంతకుముందు చాలామంది ఇళ్లలో పెంచుకునేవాళ్ళు. ఇవి డ్యూయల్ పర్పస్ బర్డ్స్, అంటే మాంసానికి గుడ్లకి పనికి వస్తాయన్నమాట. అయితే మధ్యలో కొంతకాలం వీటి మీద ఆదరణ తగ్గింది. కానీ ఇప్పుడు మన తెలంగాణలో గిరిరాజా కోళ్ళకి ఆదరణ పెరుగుతుంది. కాబట్టి ఇవాళ మన ఈ వీడియోలో గిరిరాజా కోళ్ళ గురించి పూర్తిగా అన్ని విషయాలను తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కావాల్సిన అన్ని విషయాలు పూర్తిగా తెలుస్తాయి. గిరిరాజా బ్రీడ్ని మన కర్ణాటక వెటనరీ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఇవి దేశవాళీ కోళ్లగా భావిస్తారు. గిరిరాజా కోళ్ళని మనం మన ఇళ్ల దగ్గరే నాటు కోళ్ల మాదిరిగానే పెంచుకోవచ్చు. ఒక 5 కోళ్లను పెంచుకోవడం వల్ల ఒక కుటుంబానికి కావాల్సిన గుడ్లని మనం సేకరించుకోవచ్చు. ఒక్కొక్క గుడ్డు 55 గ్రాముల బరువు ఉండటం జరుగుతుంది. ఎక్కువ ఖర్చు లేకుండా, ఎలాంటి హార్మోన్స్ వాడకుండా న్యాచురల్గా వచ్చే గుడ్లే ఈ గిరిరాజా గుడ్లు. బయట మార్కెట్లో గిరిరాజా గుడ్డు ధర సుమారుగా 7 నుంచి 10 రూపాయల మధ్యలో ఉంది. గిరిరాజా పెట్టలు 6 నెలల వయసుకి రాగానే గుడ్లని పెడటం జరుగుతుంది. ఇవి నెలకు 20 గుడ్ల దాకా పెడతాయి. ఆడకోళ్లు సుమారుగా 3 కిలోల బరువు పెరుగుతాయి. అదే మగ కోళ్ళు అయితే 4 కిలోల బరువు ఉంటాయి. గిరిరాజా కోళ్ల మాంసం తండూరి గ్రిల్ చికెన్కి చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నాటుకోళ్ళకి వేసే వ్యాక్సిన్స్ని గిరిరాజా కోళ్ళకి కూడా వేయాల్సి ఉంటాము. మీకు ఏ వ్యాక్సిన్స్ వేయాలో తెలియకపోతే మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీరు చూడగలరు. గిరిరాజా కోళ్ళు చిన్న వయసులో ఒక 5% వరకు చనిపోవడం జరుగుతుంది. అందులో సగం మన తప్పుల వల్లే జరుగుతాయి. గిరిరాజా కోళ్ళను మనం 100% ఫ్రీ రేంజ్ విధానంలో పెంచుకోగలము. మీకు గిరిరాజా కోడిపిల్లలు కావాలి అనుకుంటే మన ఛానల్లో కోడిపిల్లలు అమ్మే వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఆ వీడియోస్లో మీకు నెంబర్ దొరికిద్ది, వాట్సాప్ చేసి కనుక్కోవచ్చు. గిరిరాజా కోళ్ల పెంపకం గురించి డీటెయిల్డ్ వీడియో కావాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మన ఛానల్లో నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా క్లారిఫై చేస్తాను. మీకు నేను చేస్తున్న వీడియోస్ నచ్చుతున్నాయో లేదో కామెంట్స్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఛానల్లోని మరిన్ని వీడియో లింక్స్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియోస్ కూడా చూడగలరు. మీకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.